హలో టైటన్స్, నేను రుద్ధి శర్మ. నేను తన పార్ట్నర్ ఇన్ లైఫ్ అండ్ బిజినెస్ త్రిపుల్ శర్మ. టైటన్స్, నా మదర్హుడ్ పెద్ద సమస్యతోనే మొదలయ్యింది. నా బిడ్డకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుండదు. కోల్డ్, జ్వరం, కడుపు నొప్పి అన్నీ వచ్చేవి. వాళ్ళిచ్చే మందుల లేబుల్స్ అన్ని చూసేటప్పుడు అందులో కేవలం కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఇంకా ఆర్టిఫిషియల్ కలర్సే కనిపించాయి. అందులోంచి తప్పించుకోవటానికి కోసం మేము హోమ్ రెమెడీస్ వైపు వెళ్ళాం. అందువల్ల మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దగ్గర అడ్వైస్ అడగటం స్టార్ట్ చేసాం. ఇంకా టైటన్స్ ఒక పండుగ రోజు వచ్చే మెసేజెస్ లాగా మాకు వేల కొద్ది అడ్వైస్లు రావటం స్టార్ట్ అయ్యాయి. బేబీకి జాజికాయ ఇవ్వండి, బాగా నిద్ర పడుతుంది. ఆయుర్వేదిక్ బామ్ ఇప్పుడు వైరల్ గా ఉంది, ట్రై చేసి చూడండి. ముక్కులో ఇంగువ పెడితే గ్యాస్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఒకటే జలుబుగా ఉందంటే చిన్నులపై దండ వేసేయి. అమ్మా నాన్న అయిందేదో మేమే, కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయ్యారు. కానీ నా ఛాలెంజ్ మాత్రం మారలేదు. ఈ రెమెడీసా లేక మార్కెట్లో దొరికే అన్లేబుల్డ్ హెర్బల్ ప్రోడక్ట్సా నా బిడ్డకి సేఫ్ గా ఉంటుందా? మేము రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడే మాకు మార్కెట్లో టెస్టెడ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, పిల్లల కోసం ట్రస్టెడ్ బ్రాండ్స్ లేవని తెలిసింది. అప్పుడే నాకు అమ్మ బాధ్యత నుంచి మార్కెట్లో ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా తెలిసింది. మన బామ్మల వైద్యం లాగా ఒక మంచి వైద్యాన్ని మేము ఎదురు చూసాం. చాలా ఈజీగా, సురక్షితంగా అమ్మలు నమ్మేలా తీసుకురావాలనుకున్నాం. మేము వెంటనే డ్రాప్స్ ఒక 7 ని స్టార్ట్ చేసాం. 1000 సంవత్సరాల ముందొచ్చిన ఈ ఆయుర్వేదిక్ ఫార్ములాని మేము ఈ కాలానికి తగ్గట్టు కాస్త మార్చాం. ఇందులో కలిపే ఇంగ్రీడియంట్స్ ని మేము చాలా జాగ్రత్తగా ఎంచాం. ఇంకా ఇది ముందుగా మా కొడుకుకే ఇచ్చి ట్రయల్ చేసాం. ఇంకా మిగతా అమ్మలు కూడా ఇది కొని ఇది ఎలాంటిదో తెలిసాక అప్పుడే అనిపించింది, ఇది నాకు మాత్రం కాదు, ఇది అందరి అమ్మలు నమ్మకంగా మారొచ్చని. అండ్ ఈ నమ్మకంతోనే అప్పుడే పుట్టింది మా రెండో బిడ్డ. అడిగేది 2 కోట్లు at 2% ఆఫ్ ఈక్విటీ. సో చెప్పండి టైటన్స్, ఈ డీల్ తో మీరు మాతో చేయగలపాలనుకుంటున్నారా? మీరిద్దరూ కూడా ఎటువంటి మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. సో మీ యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేము మేము ఇంజనీర్స్. 10 సంవత్సరాలు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన తర్వాత మేము సొంతంగా ఐటీ బిజినెస్ ని రన్ చేసాం. తర్వాత మాకు ఒక బాబు పుట్టాడు. అప్పుడే మాకు పిల్లలకి కావాల్సిన ప్రొడక్ట్స్ మార్కెట్ లో అవసరం ఉందని తెలిసింది. ఆయుర్వేదమే మాకు బెస్ట్ అని అనిపించింది. అయితే మీరు అక్కడి నుంచే పార్ట్నర్షిప్ జర్నీ మొదలు పెట్టారన్నమాట. Yes. అంటే లైఫ్ పార్ట్నర్షిప్ తర్వాత. మేమేమనుకున్నామంటే, మేము ఒకటిగా కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. మా మధ్య కూడా చాలా గొడవలు వచ్చాయి. కానీ ఇంకొక పార్ట్నర్ ని తీసుకొచ్చి వాళ్ళతో గొడవలు ఎక్కువ అవ్వడానికి నేను ఇతనితోనే అడ్జస్ట్ అవ్వచ్చు అనుకున్నా. మనం ఒక తల్లైనప్పుడు మన మైండ్లో, మన బాడీలో, మన పరిస్థితుల్లో ఎన్నో మార్పులు ఏర్పడతాయి. డెఫినెట్లీ. అండ్ న్యాచురల్గా మీ ఐడియా కూడా ఆ టైంలోనే ఎమర్జ్ అయినట్టుంది. సో మీ స్ట్రగుల్స్ గురించి చెప్పండి. అంటే దీన్ని మొదలు పెట్టేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకొచ్చిన మొదటి ఛాలెంజ్, ఇప్పుడే నువ్వు తల్లివయ్యావు, ముందు నువ్వు బిడ్డ మీద ఫోకస్ చేయి. నువ్వెందుకు ఇప్పుడు బయటికి వెళ్తున్నావు? ఎందుకు నువ్వు వెళ్ళాలి? బిడ్డకి 6 నెలలు ఉన్నప్పుడు మేము మ్యానుఫ్యాక్చర్స్ ని చూడడానికి అప్పుడప్పుడు బయటికి వెళ్లేవాళ్ళం. పొద్దున్న 6 గంటలకు నేను రిపులు బయటికి వెళ్తే నైట్ రావడానికి 9 అయ్యేది. రోజంతా మా బిడ్డ మా అమ్మతో లేక మాతో, వాళ్ళ గ్రానీ ఇంట్లో వాళ్ళతో ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, ఇప్పుడు ఇది చెయ్యాల్సిన అవసరం ఏంటి, ఇప్పుడే ఇది చెయ్యాలా అని. కానీ నేను చాలా క్లియర్ గా ఉన్నాను. నేను నా బిడ్డకి ఒక వర్కింగ్ మదర్ ని చూపించాలనుకున్నా. యాక్చువల్ గా వర్కింగ్ ఉమెన్ ని. ఏ వర్కింగ్ ఉమెన్ కెన్ హ్యాండిల్ హౌస్ యాజ్ వెల్. వాళ్ళ బిడ్డని చూపించగలదని చూపించాలనుకున్నా. సో ఈ నమ్మకంతోనే నేను ఈ బిజినెస్ జర్నీని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ.